వైద్యుడి ఇంటి నుండి లలిత మురళిలతో బయలుదేరిన ప్రసాద్ కార్ ముందుకు కొత్తగా వచ్చిన పిచ్చివాడు వస్తాడు. అతన్ని చూసి ప్రసాద్ నాన్న అని అంటాడు. మతి భ్రమించిన వాళ్ళ గుంపులో తండ్రిని చూసి ఒక్కసారిగా షాక్ తింటాడు ప్రసాద్. తన తండ్రి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కేఆర్ అని మురళితో చెబుతాడు. ఎలాగైనా తన తండ్రిని ఈ ఆశ్రమంలోంచి బయటకు తీసుకురావాలని అంటాడు. అందుకోసం మురళిని సహాయం చేయమని ప్రసాద్ కోరుతాడు. ఊళ్ళో ఎన్నో అతిశయాలు ఉన్నాయని, దేవుడి దగ్గర నుండి తాళపత్ర సందేశాలు కూడా వచ్చాయని, అందుమూలంగానే లలిత పాము కాటుకి గురైందని అందరూ అనుకుంటున్నారని చెబుతాడు. ఇక ప్రసాద్ లలిత ఇంట్లో లలిత చేతి కాఫీ రుచి చూసి అద్భుతంగా ఉందని చెబుతాడు. అంతలో పూజారి రావడంతో తండ్రికి ప్రసాద్ని పరిచయం చేస్తాడు. లలితకు జరిగిన దానికి పూజారి మురళి స్వామి మాటను వినకపోవడమే కారణమని నిందిస్తాడు. ఇక డాక్టర్ కేఆర్ కోసం ప్రసాద్ మురళి ఆశ్రమానికి వెళ్తారు. ప్రస్తుతం పిచ్చి వాళ్ళందరూ గాఢ నిద్రలో ఉన్నారని, పంపించడం కుదరదని, ఏదైనా ఉంటే మూగ సాధువుతో మాట్లాడుకోమని ఆంటోనీ చెబుతాడు. తన ఇంట్లోనే 2 రోజులు ఉండి తండ్రిని తీసుకొని వెళ్ళమని ప్రసాద్కి చెబుతాడు మురళి. మూగ సాధువు ఎవరని ప్రసాద్ ప్రశ్నిస్తాడు. మూగ సాధువుకి 125 సంవత్సరాల వయసు ఉందని, ఎవరితో మాట్లాడరని, నిజంగానే మూగవారా లేక కావాలనే మాట్లాడడం లేదా అనేది తెలియాల్సి ఉందని అంటాడు. ఊరిలో జరిగే హత్యలు, వింతలు అన్నీ పూసగుచ్చినట్లు ప్రసాద్కి వివరిస్తాడు. ఇదంతా నమ్మలేకపోతున్నానని ప్రసాద్ మురళితో అంటాడు. నాగరాజు అంతలో అక్కడికి వచ్చి ఎవరితడని మురళిని ప్రశ్నిస్తాడు. అదంతా నీకు అనవసరమని మురళి అనడంతో ఇద్దరు గొడవ పడతారు. మురళికి బంధువునవుతానని ప్రసాద్ నాగరాజుతో చెబుతాడు. దాంతో అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోతాడు నాగరాజు. నాగరాజు చాలా చెడ్డవాడని, ఊర్లో చాలామంది అతడికి శత్రువులు ఉన్నారని, ముఖ్యంగా ఊరి పెద్ద కృష్ణమూర్తి గారికి నాగరాజుకి అస్సలు పడదు అని మురళి చెబుతాడు. కృష్ణమూర్తి గారికి మంది మార్బలం ఎక్కువే ఉన్నప్పటికీ నాగరాజు విషయంలో వీరత్వం చూపించడం లేదని అంటాడు. గుడిలో జరిగే అతిశయాలపై వీరిద్దరిపై సందేహం ఉందని అంటాడు. ఈ ఇరువురు నోరు మూయించగలిగేది భద్రయ్య గారు మాత్రమే అని చెబుతాడు. ఈ గుడి ప్రసిద్ధికెక్కడానికి కారణం భద్రయ్య గారే అని, గతంలో ఆయనకి కుష్టి వ్యాధి వచ్చినప్పుడు ఆలయ పాతాళ గంగలోని నీటిని త్రాగిన తరువాతనే నయమైందని చెబుతూ ఆలయాన్ని చక్కగా మరమ్మత్తు చేయించారని చెబుతాడు. భద్రయ్య గారు ఊరి వాళ్ల దృష్టిలో దేవుడు అని చెబుతాడు. వీళ్ళందరూ కాక సందేహపడాల్సిన వారిలో మూగ సాధువు ఒకరని అంటాడు. ఇక ఊరిలో జరిగే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నంలో తనకి లలితకు వైద్యం చేసిన వైద్యులు రామనాథం సహాయపడతారని, అతనికి మంచి స్నేహితుడు అని చెప్పుకుంటాడు. తర్వాత మురళీ ప్రసాద్ ఇద్దరూ కలిసి ఊర్లో జరిగే వాటిని కనిపెడదామని చేతులు జోడించుకుంటారు. అంతలో వెనక నుండి మూగ సాధువు వచ్చి దీవించినట్లుగా చేయి చూపించి వెళ్తాడు. మొదటగా మూగ సాధువు నుండే ప్రారంభిద్దామని అనుకుంటారు. మూగ సాధువు పౌర్ణమి రోజు మూలికలు వెతుక్కుంటూ వెళ్తారని, చీకటి పడగానే ఇద్దరు మూగ సాధువుని వెంబడిస్తారు. మూగ సాధువు తననెవరో వెంబడిస్తున్నారని గమనిస్తాడు. కొంత దూరం తర్వాత మూగ సాధువు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళగానే మాయమవుతాడు. ఆ చెట్టు దగ్గర చూస్తే మురళీ ప్రసాద్కి నీలపు రంగులో కుక్క కళ్ళు కనిపిస్తాయి. వాయువే ఆహారము, కాననమే ఆధారము, ఊటను వంటి శక్తి బట్టియే పోయినను, సూది మొన వాడిమిని ఉత్పాదన చేయున, ఈగల మొదలు మానవుల వరకు కీడుతల పెట్టునే, ఉత్సాహముతో ఈసుని జపించు సిద్ధులకు ఏనాడు. రహస్యం సీరియల్ కథాసుధ అన్ని ఎపిసోడ్స్ని పూర్తిగా చూడాలంటే తెలుగు ఫిల్మ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.